కాసేపట్లో వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందుగా ఏరియల్ సర్వే చేస్తారు. ముంపు నష్టంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత అధికారులతో రివ్యూ చేస్తారు. వరద నష్టంపై సమీక్షిస్తారు. ఆ తర్వాత వరద బాధితులకు తక్షణ పరిహారంపై రివ్యూ నిర్వహిస్తారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావంపై జిల్లాల కలెక్టర్లతో రివ్యూ చేశారు. మొంతా తుఫాన్ వరంగల్ హన్మకొండను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. వాగులు వంకలు పొంగి వరద పోటెత్తింది. వేలాది ఎకరాల్లో పంట నీటిపాలైంది. కన్నీరు తప్ప అన్నదాతలకు ఏమీ మిగల్లేదు. ధాన్యం కేంద్రాల్లో వడ్లు కూడా కొట్టుకుపోయాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. 3 రోజులు వరద ముంపులో ఉన్న వరంగల్ హనుమకొండ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే కాలనీల్లో వరద నీరు ఇంకా నిలిచిపోయింది. ఇళ్లలో బురద పేరుకుపోయింది. వస్తువులు సరుకులు కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలారు చాలా మంది ప్రజలు. ఇక మొంతా తుఫాన్ వరంగల్ హన్మకొండను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. వాగులు వంకలు పొంగి వరద పోటెత్తింది. ఇక వరంగల్ అలాగే హన్మకొండ ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధులు అరుణ్, రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అరుణ్, అక్కడ హన్మకొండలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ముంపు ప్రాంతాలు వరద పోటెత్తిన ప్రాంతాల్లో ప్రస్తుతం కోలుకుంటున్నాయా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రియా, వరంగల్లో 2 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలు ఒక్క రోజులోనే దాదాపు 39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం, వరంగల్ నగరంలో 25కు పైగా సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మొత్తం ముంపుకు గురైంది. చాలా చోట్ల 100కు పైగా కాలనీలు ఎఫెక్ట్ అయ్యాయి. దాంతో చాలా పరిస్థితులు తీవ్రమైన నష్టాన్ని చవిచూశాయి. దీంతో ముంపు పరిస్థితి తెలుసుకున్న తర్వాత సీఎం స్వయంగా ముంపు ప్రాంతాలకు పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ నగరంతో పాటు కరీంనగర్లో కూడా భారీ వర్షాలు నమోదైన నేపథ్యంలో ఫస్ట్ ఏరియల్ వ్యూకి వెళ్తున్నారు. పంట నష్టంతో పాటు వరంగల్ నగరం కూడా దెబ్బతింది. వరంగల్ నగరానికి సంబంధించినటువంటి పరిస్థితులు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పెద్ద మొత్తంలో వర్షంతో పంటలు కూడా నష్టపోయాయి కాబట్టి ఉన్నతాధికారులతో జరిగిన నష్టం మీద సమీక్ష చేయడం కోసం ఈరోజు కలెక్టరేట్లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబోతున్నాడు. వరంగల్ గ్రేటర్ వరంగల్లో దాదాపుగా ఎవ్రీ టైం భారీ వర్షాలు కనుక నమోదైతే ఖచ్చితంగా ముంపు జరుగుతుంది. ముంపు నివారణ కోసం గతంలో ఆలోచన చేశారు, ప్రతిపాదన చేశారు. అవేవి ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల ఆ పనులు పెండింగ్లో ఉండడం వల్ల భారీ వర్షం నమోదైతే చాలు మొత్తం కాలనీలోకి నీరు చేరడం, నాలాలన్నీ కూడా కుంచుకపోవడం, విస్తరించాల్సినటువంటి నాలాలను విస్తరించకుండా అడ్డుకోవడం వల్ల డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో అంచనాలకు మించి నష్టం జరుగుతూ ఉన్నది. దాంతో సీఎం క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నారు. వరంగల్ నగరంకి సంబంధించినటువంటి ప్రస్తుతం మనం సమ్మయ్య నగర్ ఏరియాలో ఉన్నాం. సమ్మయ్య నగర్కి ఈరోజు సీఎం పర్యటించబోతున్నారు. కొద్దిసేపట్లోనే హైదరాబాద్ నుంచి బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ ఏరియల్ వ్యూ చూస్తారు. ఏరియల్ వ్యూ చూసిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్లో ల్యాండ్ అవుతారు. హుస్నాబాద్ కూడా ఏరియల్ వ్యూలో భాగంగా చూసేసి వచ్చి ఆర్ట్స్ కాలేజ్లో దిగిన తర్వాత నేరుగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి కేయూ దగ్గరికి వెళ్తా, కేయూ క్రాస్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్, తర్వాత కేయూ క్రాస్, ఆ నుంచి ఈ సమ్మె నగర్కి ఇక్కడికి ఫస్ట్ వస్తారు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇంటరాక్షన్ అవుతారు. అసలు ఏం జరిగింది, ఎలా డ్యామేజ్ అయింది, వాళ్ళకు వర్షాలు వస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గతంలో ఎలా ఎఫెక్ట్ అయ్యారనే విషయాలు వాళ్ళతో ఇక్కడ నేరుగా సీఎం మాట్లాడతారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ద్వారి గుండానే అంబేద్కర్ భవన్ కి వెళ్తారు. అక్కడ చాలా ఎఫెక్ట్ అయినటువంటి పరిసర ప్రాంతాలను రోడ్డు మీద వెళ్తేనే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అక్కడ అంబేద్కర్ భవన్ నుంచి కాపువాడకు వెళ్తారు. కాపువాడలో ఆ భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర జరిగినటువంటి డ్యామేజ్ ను చూస్తారు. భద్రకాళి మత్తడి చెరువుకు సంబంధించినటువంటి ఆ ఏరియాను పరిశీలించిన తర్వాత అక్కడ నుంచి వయా ఎంజం మీదుగా పోతన నగర్ డంప్ ఆడి దగ్గరికి వెళ్తారు. ఆ డంపింగ్ ఆడి దగ్గరికి భద్రకాళి చెరువు అటువైపు నుంచి వచ్చినటువంటి బొందివాగు పొంగి పొరలడం వల్ల ఆ ఏరియా ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకుంటారు. ఆ జరిగినటువంటి పరిణామాలు, అసలు బొందివాగుకు సంబంధించినటువంటి
దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అనే దాని మీద చూసే ప్రయత్నం చూస్తారు. ఇలా వరంగల్ నగరంలో దాదాపుగా ఒక 7-8 పాయింట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తూ 3 చోట్ల ఆగేలాగా ఇక్కడ అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. హన్మకొండ ప్రాంతంలో సమయనగర్తో పాటు అంబేద్కర్ భవన్ ఏరియాలో చూస్తూ వెళ్తారు. ఇక్కడ వాళ్ళతో మాట్లాడతారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో సమయనగర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ 1-2లోకి సంబంధించినటువంటి వాళ్ళతో ముచ్చటించి, అలాగే అంబేద్కర్ భవన్ దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియా ఎప్పుడు భవానీ నగర్ అక్కడ నుంచి వస్తున్నటువంటి నీళ్లు ఫ్లోట్ అంతా ఇటే వస్తుంది. ఇక్కడ నాలా కూడా విస్తరించారు. కాయినా దానికి సంబంధించినటువంటి గోపాల్పూర్ నుంచి వడ్డపల్లి చెరువు నుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో ఈ కాలనీని ముంచెత్తుతున్నటువంటి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన కాపువాడకు వెళ్తారు. హన్మకొండ చౌరస్తా పరిసర ప్రాంతాలను కూడా పూర్తిగా జనసమూహం ఉండి ఎఫెక్ట్ అయినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హన్మకొండ చౌరస్తాకి వెళ్తారు. అక్కడ పరిస్థితులు పరీక్షిస్తారు. అక్కడ నుంచి అలంకార్ జంక్షన్కి వెళ్తారు. అలంకార్ జంక్షన్ కూడా నిన్న పూర్తి స్థాయిలో నిండిపోయింది. రాకపోకలే లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే ములుగు రోడ్ జంక్షన్ మొత్తం బ్లాక్ అయినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ నుంచి భద్రకాళి చెరువుకి వెళ్తారు. భద్రకాళి చెరువు దగ్గర ఉన్నటువంటి మత్తడి ప్రాంతాన్ని చూస్తారు. మత్తడి ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ఎంజిఎం మీదుగా అక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్కి పోతన్న నగర్లోని డంప్ యార్డ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడతారు. ఆయన సీఎం కొద్దిసేపట్లో చేరుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలకడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించేలాగా ఇక్కడ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. సామాన్యులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. నష్టపోయినటువంటి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలా నష్టం జరిగింది, ఎప్పటి నుంచి ఈ వర్షానికి ఇబ్బంది పడ్డారు అనే వివరాలు తీసుకునేలాగా ఇక్కడైతే అధికారులు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఇంకొక 15 నుంచి 20 నిమిషాల్లో వరంగల్ నగరానికి చేరుకోబోతున్నారు. రైట్ అరుణ్, మీరు అలాగే హోల్డ్లో ఉండండి. వరంగల్లోని మరో ముంపు ప్రాంతంలో పరిస్థితిని మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, ప్రస్తుతం మీరున్న ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయబోతున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వరంగల్లో వచ్చినటువంటి వరదలపైన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అనే దానిపైన కూడా అధికారులను అడిగి ఎప్పటికప్పుడు వివరాలు తీసుకున్నారు. సో ప్రస్తుతం మనం పోతన్న నగర్లో ఉన్నాం. పోతన్న నగర్కు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. నిన్నటి వరకు ఆల్మోస్ట్ ఇక్కడ పోలీసులు బందోబస్తు ఎక్కడి వరకు అయితే ఏర్పాటు చేశారో ఆల్మోస్ట్ ఇక్కడి దాకా వరద నీరు వచ్చి చేరింది. నడుము లోతు దానికంటే పై వరకు వరద నీరు దాదాపు 24 గంటల పాటు ఈ పోతన్న నగర్ అంతా వరద నీటి గుప్పిట్లోనే ఉంది. నిన్న వర్షం లేకపోవడంతో లక్కీగా దానికి తోడు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం, వరద నీరంతా దిగువ ప్రాంతానికి వెళ్లే విధంగా ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి వరద క్లియర్ అయిపోయింది. ఈరోజు ఉదయం నుంచి పోతనగర్లో ఉన్నటువంటి వాళ్ళంతా బురదను క్లీన్ చేసుకునేటటువంటి పనిలో ఉన్నారు. ముఖ్యంగా దాని వెనక వైపు చెరువు నుంచి వస్తున్నటువంటి వాటర్ ఈ పోతనగర్ను ముంచెత్తుతోంది. గతంలో 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరదలో కూడా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఈ పోతనగర్. సో అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎందుకు ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా వరంగల్లో 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరదల్లో ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాస్, ఈసారి వచ్చినటువంటి వర్షం కారణంగా ముప్పుకు గురైనటువంటి ప్రాంతాలు ఏమున్నాయో, అందులో ముఖ్యంగా ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ గురైనాయి అనే దానిపైనే 3 ప్రాంతాలను తను నేరుగా విజిట్ చేయబోతున్నారు. మొత్తంగా హన్మకొండ వరంగల్ ప్రాంతాల్లో రోడ్డు మార్గం గుండా 7-8 పాయింట్స్ను విజిట్ చేస్తూ వస్తున్నప్పటికీ 3 ప్రాంతాల్లోనే తను దిగి లోపల దాకా కాలనీల దాకా వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి పోతన్నగర్లో కూడా సీఎం రేవంత్ లోపల దాకా వెళ్ళనున్నారు. పోతన్నగర్ వాళ్ళతో కూడా మాట్లాడనున్నారు. ఎందుకు ఎక్కువగా ఇంత ఇంపాక్ట్ అవుతుంది, ఏ వరద నీరు ముఖ్యంగా ఇక్కడ నుంచి ముంచెత్తుతోంది అనే దానిపైన కూడా అధికారులను అడిగి వివరాలు తెలుసుకోబోతున్నారు. కాలనీవాసులను కూడా అడగబోతున్నారు. దీనికి దగ్గరలోనే భద్రకాళి ట్యాంక్ బండ్ కూడా ఉంది. దాన్ని ఒక మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అక్కడ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. దాన్ని చాలా మంది కాలనీవాసులు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేయడం, అక్కడ కట్టడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మొత్తం వాటర్ను రిస్ట్రిక్ట్ చేసే విధంగా అయిపోయింది. అందుకే వాటర్ అంతా ముంచెత్తుతోంది కాలనీలన్నీ కూడా ఈరోజు ఉదయం మనం అక్కడ వెళ్ళినప్పుడు చెప్పారు. సో అదే పరిస్థితిని కూడా సీఎం దృష్టికి ఆ కాలనీవాసులు తీసుకొని వెళ్లే ఉంది. భద్రకాళి ట్యాంక్ బండ్ను నిర్మాణం చేసే విధంగా ఉంటుంది. ఒకవేళ నిర్మాణాన్ని ఆపకుండా ఏ విధంగా చేయాలి, అలైన్మెంట్లో ఏమైనా మార్పులు చేయాలా అనే దానిపైన కూడా అటు అధికారులతో పాటు లోకల్గా ముంపుకు గురైనటువంటి ప్రాంతాల వాసులను కూడా అడిగి సీఎం తెలుసుకోబోతున్నారు వివరాలన్నింటినీ. అయితే నిన్నటి వరకు పూర్తిగా వీళ్ళు బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటి ఉధృతికి తోడు అప్పటికే ఆగి ఉన్నటువంటి వరద నీటితో వాళ్ళు కనీసం గడప దాటలేకపోయారు. ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో నైబర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ వాటి అన్నిటిపైకి వెక్కి తలదాచుకున్నారు. నిన్నటి నుంచి వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడం, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటి ఉధృతి కూడా పూర్తిగా తగ్గడంతో చాలామంది ఈరోజు ఉదయాన్నే ఇళ్లకు చేరుకున్నారు. కొంతమందిని రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. ఆ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళంతా ఈరోజు ఉదయాన్నే వాళ్ళ ఇళ్లలోకి చేరుకున్నారు.
వచ్చి చూసేసరికి చాలా మంది ఇళ్లలో పూర్తిగా సామాన్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, ఇంట్లో ఉన్నటువంటి పప్పులు కానీ లేకపోతే దాచి ఉంచినటువంటి స్టోర్ చేసి ఉంచుకున్నటువంటి బియ్యం అంతా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. వాటన్నిటిని ఉదయాన్నే తీసి పారవేసుకున్నారు. ఈవెన్ వాళ్ళు ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారో లేకపోతే దాబాలపై తలదాచుకోవడానికి వెళ్లారో కట్టుబట్టలతో మాత్రమే మిగిలారు. లోపల ఉన్నటువంటి వస్తువులు పోయి కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఉదయం అధికారులు ఇక్కడికి వచ్చారు. చాలా మందికి టిఫిన్స్ కానీ లేకపోతే వాటర్ బాటిల్స్తో పాటు ఆహారాన్ని కూడా సప్లై చేశారు. నిన్న మనం బీఆర్ నగర్లో చూసాం. మరోవైపు 100 ఫీట్ రోడ్, అదేవిధంగా హంటర్ రోడ్లో ఉన్నటువంటి చాలా కాలనీస్ ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా మనం చూసాం. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అదేవిధంగా వాటర్ బాటిల్స్ను సప్లై చేశారు. ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అక్కడి దాకా వెళ్ళగలిగినా లోపల దాకా వెళ్ళి రెస్క్యూ చేయలేకపోయారు. ఆ స్థాయిలో వరద నీరు ఉండింది. ఎక్కడెక్కడైతే కొన్ని చోట్ల బోట్ల మార్గంగా ద్వారా వెళ్ళొచ్చో ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ బోట్ల ద్వారా వెళ్ళి లోపల ఎవరైతే మెడికల్ ఎమర్జెన్సీ ఉందో వాళ్ళను బయటకు తీసుకొని వచ్చారు, వాళ్ళను రెస్క్యూ చేశారు. ఎవరికైతే కేవలం ఆహారం లేకపోతే వాటర్ బాటిల్స్ అందించాలి, ఈజీగా రెస్క్యూ టీమ్స్ ద్వారా పంపించవచ్చు అనేది ఉందో అక్కడి దాకా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ బోట్స్ ద్వారా వెళ్ళడం, లేకపోతే లైఫ్ జాకెట్స్ తాళ్ల సహాయంతో కాలనీల లోపల దాకా వెళ్లారు. అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్లకు వాటర్ బాటిల్స్, ఫుడ్ను అందజేశారు. నిన్న కంప్లీట్గా రెస్క్యూ చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడినాయి. నిన్న మధ్యాహ్నం వరకు వరద నీటి ఉధృతి కంటిన్యూగా కొనసాగింది. ఎప్పుడైతే ఎగువన వర్షాలు ఆగిపోవడం, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద తీవ్రత ఆగిపోవడంతో కాలనీలో ఉన్నటువంటి వరద నీరంతా కిందికి దిగిపోయింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా వరంగల్ టౌన్లో కానీ హన్మకొండ టౌన్లో కానీ 2-3 వాగులు అదేవిధంగా 2 చెరువులకు సంబంధించినటువంటి వాటరే ప్రతిసారి ముంచెత్తుతున్నాయి. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి ఇయర్లో కూడా ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. అప్పుడు కూడా వరంగల్ ఆల్మోస్ట్ 70% దాకా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఎందుకు ప్రతిసారి భారీ వర్షం లేకపోతే అతివారం వర్షం కురిసేసరికి వరంగల్ టౌన్ అంతా జలమయం అవుతుంది? దీనికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి అనే దానిపైన కూడా ఈరోజు సీఎం సమీక్షించనున్నారు. పోతన నగర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి బండ్ ఆ ప్రాంతంలో విజిట్ చేసిన తర్వాత నేరుగా కలెక్టరేట్ వెళ్ళనున్నారు. అక్కడ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ ప్రాంతాలను వరద ముంచెత్తడానికి గల కారణాలు ఏంటి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి చెరువులు ఏమున్నాయి, వాగులు ఏమున్నాయి, అయితే చెరువుల్లో అక్రమ నిర్మాణాలు ఏమైనా చేపట్టారా, లేకపోతే వాగులను కబ్జాలు చేసి అక్కడ చేపట్టినటువంటి నిర్మాణాలు ఏమైనా ఉన్నాయనే దానిపైన కూడా సమీక్ష నిర్వహించనున్నారు. ఎప్పుడైతే వర్షాలు అదేవిధంగా వరంగల్, హన్మకొండ వరదలు చిక్కుకున్నాయి అప్పటి నుంచే సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించారు. ఇప్పుడు నేరుగా విజిట్ చేయబోతున్నారు. ఎక్కడెక్కడ వాగులు మొత్తం పూర్తిగా ముంచెత్తాయి, అక్కడ కబ్జాలకు గురైనటువంటి ప్రాంతాలు ఏవి, అక్కడ ఉన్నటువంటి కాలనీలు ఏవి, దానికి ఆల్టర్నేట్గా తీసుకోవాల్సినటువంటి ఇమ్మీడియట్ యాక్షన్ ఏంటి అనే దానిపైన కూడా ఈరోజు నేరుగా అధికారులతో కలిసి ముచ్చటించడమే కాకుండా కాలనీలో తిరిగి కాలనీవాసుల అభిప్రాయాలను కూడా సీఎం సేకరించనున్నారు. ప్రియా. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.